పరిహారమునందునవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములను మనం ఒప్పుకుందాం. సంగమంతా నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడవైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమయ్యన్న, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమయ్యన్న, వినుటను బట్టి మాటను బట్టి పాపులమయ్యన్న, ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులమయ్యన్న, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులం, మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన పరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసాలు అందరి అన్ని పాపములు క్షమించుచున్నారు. శిక్షించటకు ఇష్టపడతాడు. మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుచు. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులమైన